కాబట్టి డిఓ గారు కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్ని స్కూల్స్ ఉంటాయి, స్కూల్స్ 2 కంప్యూటర్లు ఇవ్వాలని చెప్పేసి మొన్న సార్తో చర్చించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరానికి అది చేస్తామని చెప్పేసి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాక మీరు ముఖ్యంగా దక్కాసిస్తున్న మధ్యాహ్న భోజన పథకం విషయంలో నేను ఎంపీ అయిన తర్వాత నారా లోకేష్ గారికి నేను పెట్టిన ఫస్ట్ లెటర్ అదే, సార్ మా కర్నూలు జిల్లాలో ఎంతో మంది డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు ఈ పశ్చిమ ప్రాంతంలో అని చెప్పేసి పలు దఫాలుగా సార్ కూడా మేము వేడుకోవడం జరిగింది. అందులో భాగంగా భగవంతుని దయ సార్ యొక్క ఆశీర్వాదం వల్ల మాకు మధ్యాహ్న భోజన పథకం ఇచ్చేందుకు బ్రహ్మాండంగా ఇప్పుడు స్కూల్స్ అన్ని పశ్చిమ ప్రాంతంలో ఒక వెలుగు వెలుగుతున్నాయని చెప్పేసి అందులో భాగంగా నారా లోకేష్ గారికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నేను చెప్పేదంతా ఫైనల్ గా టీచర్ల యొక్క సమస్యలను గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతాం. కాకపోతే మీరు దయచేసి మీకు 2 చేతులు జోడించి నేను కూడా ఒక ఉపాధ్యాయునిగా మిమ్మల్ని వేడుకునేదంటే కర్నూలు జిల్లా నుండి విద్యార్థులంతా బాగా శక్తివంతం లేకుండా వాళ్ళు నైపుణ్యం చేసి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మీరు తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.